పివి సునీల్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్లోనే డీజీ స్థాయి ఉన్న అతి కొద్ది మంది అధికారుల్లో పివి సునీల్ కుమార్ ఒకరు. ఇప్పుడు ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన మీద విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆర్పి సిసోడియా నేతృత్వంలోని ఒక బృందం పివి సునీల్ కుమార్ అక్రమాల మీద దర్యాప్తు చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇదొక ఆసక్తికర పరిణామం, కీలకమైనటువంటి వ్యవహారం. పివి సునీల్ కుమార్ చాలా కాలంగా వార్తల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి. 1992 బ్యాచ్ నుంచి పివి సునీల్ కుమార్ ఎస్సీ కులానికి చెందినటువంటి పోలీస్ అధికారిగా క్రమంగా ఎదుగుతూ వచ్చారు. కీలకమైనటువంటి బాధ్యతలు ఆయనకి అప్పట్లో దక్కనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో మాత్రం ఆయనకి ప్రాధాన్యత దక్కింది. ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. మొదట సిఐడి చీఫ్గా 3 ఏళ్ల పాటు ఆయన వ్యవహారం చక్కదిద్దారు. ఆ తర్వాత ఫైర్ శాఖలో డీజీ స్థాయిలో పనిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వీఆర్లోకి పంపి ఆ తర్వాత సస్పెన్షన్ ఆర్డర్లు ఇచ్చి ఇప్పుడు నేరుగా అవినీతి మీద విచారణ చేసేందుకు పూనుకుంటోంది. అయితే పివి సునీల్ కుమార్ కేవలం ఐపీఎస్ అధికారిగానే కాకుండా ఆయన సాగించేటువంటి కార్యకలాపాల ద్వారా విస్తృతమైనటువంటి నెట్వర్క్ కలిగినటువంటి అధికారి. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల్లో ముఖ్యంగా మాల కులస్తుల్లో గట్టి పట్టుంది. ఎయిమ్ అనేటువంటి పేరుతో అంబేద్కర్ మిషన్ కార్యకలాపాల ద్వారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు సాగించారు. తన నెట్వర్క్ని అనేక ప్రాంతాల్లో విస్తరించారు. తద్వారా పివి సునీల్ కుమార్కి ఎస్సీ మాల కులస్తుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీటన్నిటి రీత్యా ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా రాజకీయాల్లోకి వస్తారని అంతా ఆశించారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. అయితే త్వరలోనే ఆయన కేసులు ఈ వ్యవహారాలన్నీ చూస్తే మొత్తం విధులకు బై చెప్పేసి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అంతా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే పివి సునీల్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పిలిపించారు. పివి సునీల్ కుమార్ మీద జరుగుతున్నటువంటి దాడిగా అది ఎస్సీ కులస్తుల్ని అణచివేయడానికి చేస్తున్న యత్నంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్ణిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి ఎత్తులన్నింటినీ తిప్పికొట్టడానికి పివి సునీల్ కుమార్ రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ సొంతంగా ఒక పార్టీ పెట్టి నడుపుతున్నారు. ఆయన విధుల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అలాంటి ఐఏఎస్ అధికారి పదవీ బాధ్యతలు గడువు ముగిసిన తర్వాత రిటైర్మెంట్ కాగానే కొత్తగా పార్టీ పెట్టి ఆ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి సొంత పార్టీని ఇప్పటికీ నిర్వహిస్తున్నటువంటి తీరు ఆసక్తికరంగానే కనిపిస్తుంది. ఆయన పార్టీ పుంజుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు, కానీ ఆయన పార్టీని మాత్రం నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పివి సునీల్ కుమార్ కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తే సేమ్ విజయ్ కుమార్ మాదిరిగానే సొంత పార్టీ పెడతారా, లేకుంటే ఆయన వైఎస్ జగన్ చెందినటువంటి వైఎస్ఆర్సీపీలో చేరతారా అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా పివి సునీల్ కుమార్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల ద్వారా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ కూడా తగినంత ప్రాధాన్యత ఖాయం. వాస్తవానికి పివి సునీల్ కుమార్కి సంబంధించినటువంటి ఎక్కువ మంది బంధువులు ఉన్న చింతలపూడిలో కానీ లేదంటే అమలాపురం ఎంపీ స్థానానికి కానీ పివి సునీల్ కుమార్కి అవకాశం ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాంటి సమయంలో పివి సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీలోనే చేరతారా? నిజంగా రాజకీయ ఆరంగేట్రం చేయాలనే నిర్ణయం తీసుకుంటే అది ఎలాంటి పరిణామాలకి ఊతమిస్తుంది? ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఏ పార్టీలో చేరతారు? జగన్ పార్టీలో చేరితే ఎంపీ స్థానానికి పోటీ చేస్తారా, లేకుంటే ఎమ్మెల్యే స్థానానికే పరిమితం అవుతారా? ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే పివి సునీల్ కుమార్ మాత్రం ఇప్పటివరకు సాగించినటువంటి కార్యకలాపాలు, తాజాగా ఆయన స్పందనలు అన్నీ చూస్తుంటే రాజకీయ ఆరంగేట్రం అనివార్యంగా కనిపిస్తుంది. ఆయన త్వరలోనే రాజకీయ నేతగా మారడం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆయన రాజకీయ నేతగా మారిన తర్వాత ఏ కండువా కప్పుకుంటారు, ఏ రీతిలో ముందుకెళ్తారన్నది కీలకమైనటువంటి అంశాలు. వీడియోలో వస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.